అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నాకు తెలిసి 2 days బ్యాక్ చెప్పినట్టుంది మీ అందరికీ. అది పిలిచినందుకు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీరు ఇంత దూరం ప్రయాణం చేసి మా కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. యాక్చువల్లీ 10 years నుంచి ఉందంట నాకు స్టోన్. అంటే ఫస్ట్ పెయిన్ వచ్చింది 10 years బ్యాక్. 3-4 monthsకి ఒకసారి వచ్చేది. సో మేము నెగ్లెక్ట్ చేసాం, అంటే గ్యాస్ట్రిక్ పెయిన్ ఉండొచ్చామని. కానీ లాస్ట్ జనవరిలో ఇక్కడ ప్రేయర్ ఉన్నప్పుడు 11th క్రిస్మస్ సెలబ్రేషన్కి చాలా ఎక్కువైపోయింది. కళ్ళు తిరగటం, నించోలేకపోయాను అసలు. ప్రేయర్లో అసలు ప్రేయర్ ఎట్లా అయిపోయింది కూడా తెలియలేదు నాకు, అంత పెయిన్ ఉన్నది. ఇంకా హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ రాశారు. స్టోన్ చాలా పెద్దగా ఉందండి, 36x25 ఉన్నది అని చెప్పారు. అంటే మేము అనుకున్నాం ఆయుర్వేద మెడిసిన్ ఇట్లా హోమియోపతి మెడిసిన్ వాడి ఒకళ్ళు తగ్గిద్దామో, ఒక ఆర్గన్ తీయటం ఎందుకు బయటికి ట్రై చేద్దామని చేసాం. కానీ నో యూజ్. లాస్ట్కి ఆపరేషన్కి వెళ్ళాం. కానీ నేను చెప్పేది ఏంటంటే దేవుడు ఆ స్టోన్ లేకుండా కూడా చేయగలరు. కానీ అది ఉండి నాకు ఏ ప్రాబ్లం రాలేదంటే అది ఆయనకు మహిమ. ఆయనకు మహిమ కలగాలంటే మనకి చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి, కానీ దానివల్ల నాకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు. అసలు చిన్న స్టోన్ ఉంటేనే జాయింటీస్ వస్తాయంట, క్యాన్సర్ వచ్చిందంట. కానీ స్టోన్ హనీ మా స్టోన్ ఇలా నియర్లీ ఇంత ఉంటుంది స్టోన్. అది మీరు చూస్తే అసలు ఆ స్టమక్లో ఎట్లా ఉంది, మన ఆర్గన్ ఉండేదే ఇంత ఉంటుంది, దాని ఫుల్ స్టోనే ఉంది. మా ఆయన ఆపరేషన్ థియేటర్లో పిలిచి చూపించారంట, కాంప్లికేషన్ ఉంది తీయటము, కానీ మేము చేస్తాము, ట్రై చేస్తామని. కానీ ఆపరేషన్ చేసినాక డాక్టర్ చెప్పాడు మార్నింగ్ డిశ్చార్జ్ చేసేటప్పుడు, షీమ్ పట్టొచ్చు అమ్మ అని, పసు పట్టొచ్చు, కట్ ఎక్కువ ఉందని. కానీ నెక్స్ట్ డే మార్నింగే నేను లేచి కూర్చున్నాను. నైట్ నాకు తెలిసి 9:30కి ఏమో షిఫ్ట్ చేశారంట రికవరీ రూమ్కి. 11:30కి నన్ను అంటే రూమ్లో షిఫ్ట్ చేశారు. మార్నింగ్ 6:37 అంటే డాక్టర్ వచ్చి లేచి కూర్చున్నాను నేను. అసలు 3-4 days కూడా లేయరంట. ఇదండి స్టోన్ సైజు ఇంత పెద్దది ఉంది. అసలు గాల్ బ్యాటర్ కూడా నియర్లీ ఇంతే ఉంటుంది, చిన్నది మన ఆర్గన్ అది. కానీ నాకు ఏం అవ్వలేదు. మార్నింగ్ డాక్టర్ వచ్చి వాటర్ తాగమని చెప్పాడు. వాటర్ తాగితే వామిటింగ్స్ అయితే ఏమో, ఎందుకంటే అది మెయిన్ మనకి ఆర్గన్. వామిటింగ్స్ ఏం కాలేదు. నీళ్ళు తాగాను, ఇడ్లీ తిన్నాను, చట్నీతో ఇడ్లీ తిన్నాను. ఇంతవరకు అన్నీ తింటున్నాను నేను, ఒక నాన్ వెజే తింటలేదు. కానీ ఇంతవరకు ఏ ఎఫెక్ట్ లేదు. 10 days ఏంది స్టిచ్ ఓపెన్ చేశాను అంటున్నాడు, ఏం చేశారమ్మా ఇంత బాగా ట్రై అయిందని. ఆయనకేం తెలుసు, సిస్టర్తో డ్రెస్సింగ్ చేపించుకున్నాను అని చెప్పాను. కానీ ఆయన అంటున్నాడు చాలా బాగా వెళ్ళిందమ్మా, ఇంకేం ప్రాబ్లం లేదు, నువ్వు అన్నీ తినొచ్చు ఉండొచ్చు. కానీ నాకు నెక్స్ట్ డే నుంచి నడుస్తున్నాను, ఇంట్లో నడుస్తున్నాను. ఒక సండే మా పెయిన్ ఎక్కువైంది, తర్వాత మిగతా అంతా బాగానే ఉందండి. మీ అందరు ఫోన్ చేసి ఎన్నిసార్లు ఫోన్ చేశారంట, మా ఆయన చెప్తూనే ఉన్నాడు. పెద్దకి సంఘస్థులు ఫోన్ చేస్తున్నారు, ఎట్లా ఉన్నాడు ఫాస్టర్ గారు కానీ, ఫాస్టర్ అమ్మ, మా ఫ్రెండ్స్. నిజంగా ఒక రిలేషన్ కన్నా స్పిరిచువల్ రిలేషన్ చాలా గొప్పది. ఆ రోజు మాకు ఎన్ని కాల్స్ వచ్చాయి, ఎలా ఉంది అమ్మగారికి అని. మేము చాలా సంతోషపడ్డాం. మాకు మీరు ప్రేయర్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మా ఫ్యామిలీ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత దూరం వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా మా కోసం ప్రేయర్ చేయండి, మా బాబు కోసం ప్రేయర్ చేయండి. వానికి త్వరగా మాటలు రావాలని నెక్స్ట్ ప్రేయర్ వాడిని మాట్లాడితే పెట్టుకుందామని ఆశ నాకు. నెక్స్ట్ మంత్ వాని బర్త్డే ఉంది. ఒకవేళ అయ్యగారు ఉంటే హుబ్లీలో ప్రేయర్ పెట్టుకుంటాం, లేకపోతే ఆయన వచ్చినాక మా అందరి కోసం ప్రేయర్ చేసిన చాలా థ్యాంక్స్ చెప్పి చిన్న సాక్ష్యం దేవుని దీవించును గాక. ఆమేన్.